విద్యుత్ శాఖలో పనిచేస్తున్న బీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. బీసీ ఉద్యోగులకు న్యాయపరంగా రావాల్సిన పదోన్నతులు, పీఆర్సీ, డీఏ పెంపు తదితర అంశాలను కేబినెట్లో చర్చించి ఆమోదం తెలపాలని ఆయన కోరారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. ఎన్నో ఏళ్లుగా బీసీ ఉద్యోగుల డిమాండ్లు అలాగే ఉన్నాయని, అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తమ పట్ల సానుకూలంగా స్పందించాలని విద్యుత్ ఉద్యోగుల సంఘం నేతలు జీకే వీరభద్రయ్య, కార్యదర్శి ముప్పసాని రామకృష్ణ కోరారు. ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని, ఈ మేరకు రాజ్యాంగాన్ని సవరించాలని, అదేవిధంగా బీసీ ఉద్యోగ నియామకాల్లో ఉన్నటువంటి నియామకాలపై ఉన్న క్రిమినల్ నిబంధనలను ఎలాంటి షరతులు లేకుండా తొలగించాలని, బీసీ ఉద్యోగులకు అన్ని స్థాయిలలో గుర్తింపు ఇవ్వాలని, పీఆర్సీ కమిటీ వేసి పీఆర్సీని చేయాలని, విద్యుత్ శాఖ లోపల డైరెక్టర్ పోస్టుల లోపల బీసీలకు జనాభా ప్రకారం 50% పోస్టులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వేలాది మందితో ఈరోజు కళాక్షేత్రం లోపల బహిరంగ సభ జరపడం జరుగుతుంది. ఈ సభ ద్వారా ఈ సంఘానికి గతంలో గుర్తింపు ఉంది, మధ్యలో తొలగించారు, సస్పెన్స్లో పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేస్తున్నా వెంటనే వీళ్ళ గుర్తింపును రిస్టోర్ చేయాలి, కొత్త ఇచ్చేది ఏం లేదు, రిస్టోర్ చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నా. బీసీ సమస్యల మీద పోరాడడం లోపల విద్యుత్ ఉద్యోగుల సంఘం ముందుందండి. ఢిల్లీలో కూడా అనేక సార్లు వేలాది మంది వచ్చి ధర్నా చేసి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel